తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 10 రాత్రులు అని ఎలా అనాలి గురువుగారు? ఎందుకంటే నవరాత్రులు అంటే 9 రాత్రులు ఉన్నప్పుడు అంటాము. ఇప్పుడు మరి దశరాత్రులు అనొచ్చా? నవరాత్రులే అనొచ్చు. ఎందుకంటే అంతేనా? తిథుల ప్రకారం చేసుకునేది కదమ్మా. ఆ. కాబట్టి నవమి తిథి వరకు మనం లెక్క పెట్టుకుంటాం కాబట్టి ఇక ఆ నవరాత్రులు. తిథిగా నవరాత్రులు అనడమే చెప్పడం సముచితం. గురుగారు, మరి ఈ నవరాత్రి పూజకు సిద్ధపరచుకోవాల్సిన వస్తువులు ఏంటో వివరిస్తారా? ప్రధానంగా వస్తువుల కన్నా ఈ నవరాత్రికి సంబంధించి సిద్ధపరచుకోవాల్సినటువంటిది నిర్మలమైనటువంటి భక్తి, విశ్వాసం. ఉమ్. ఏ కోరిక లేకుండా అమ్మ కరుణిస్తే చాలు, అమ్మ దయ ఉంటే చాలు, ఉమ్. అన్నీ ఉన్నట్టే ఈ ఒక్క వాక్యాన్ని మనసులో పెట్టుకొని అమ్మ అనుగ్రహం కోసం మనం ఆరాటపడి పోరాటం చేయాల్సిందే ఈ 9 రోజులు. ఉమ్. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా. ఇక నిండైనటువంటి విశ్వాసంతో ఆ సోమవారం 22వ తారీఖు రోజు నుంచి ప్రారంభం చేసుకొని ఉమ్. అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనటువంటిది కాంతి, దీపారాధన. హా. కాబట్టి చక్కగా అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అఖండ దీపారాధన చేసుకోగలిగే అవకాశం ఉంటే అఖండ దీపారాధన చేయవచ్చు. ఉమ్. లేదు ఉన్నంత వరకైనా సూర్యోదయం నుంచి ప్రభృతి మొదలుకొని ఉమ్. సూర్యాస్తమయం మనం నిద్రించేంత వరకైనా కానీ దీపారాధన ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓ. ఆ విధంగా వెలుగులు చిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కాంతివంతంగా అమ్మవారి యొక్క పూజా మందిరం గనక ఉంటే ఉమ్. తప్పకుండా అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. ఓ. ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడు వచ్చాయి విగ్రహాలు, కానీ ఉమ్. పూర్వకాలంలో కేవలం జ్యోతిని మాత్రమే ఆరాధన చేసేవాడు. అందుకే ఓంకారం ఆ, చెప్పేటప్పుడు అవునంట కదండి. జ్యోతి మాత్రమే ఉంటుందమ్మా. ఆ. ఆ జ్యోతే పరబ్రహ్మ విగ్రహ స్వరూపం. రూపంగానే ఏం ఉండేది లేవు. కాదట కదండి. మనం ఈ మధ్య వచ్చాయి దేవాలయాల్లో, అంటే ఒక కొన్ని వేల సంవత్సరాల దీపం కిందట జ్యోతి పరబ్రహ్మ. మొట్టమొదటి పరంజ్యోతి అని చెప్పి, అంటే ఉమ్. ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి. ఉమ్. ఇక మిగిలినటువంటివి ఉమ్. అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు, ముఖ్యంగా అమ్మవారికి నామార్చన. కాబట్టి నామార్చనకి తగ్గట్టుగా కుంకుమార్చన అంటారు. ఉమ్. ఈ కుంకుమార్చన తగ్గట్టుగా శుద్ధమైనటువంటి కుంకుమ, యాసిడ్స్ కలిపి తయారు చేసింది కాకుండా ఉమ్. పరిశుద్ధమైనటువంటి కుంకుమ తయారు చేసే చోట కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ శుద్ధమైనటువంటిది వస్తువు వాడాలి. ఉమ్. కుంకుమార్చన చేసిన కుంకుమార్చన మళ్ళీ మళ్ళీ వాడవచ్చునమ్మా, తప్పేమీ లేదు అమ్మవారి విషయంలో. ఉమ్. తర్వాత పసుపు, ఉమ్. గంధము, ఇవి ప్రధానంగా. ఎందుకంటే ముత్తైదు స్వరూపముగా మనం చేసేటువంటిది. అవును. చక్కటి వస్త్రము, ఉమ్. అలాగే అమ్మవారికి మట్టి గాజులు, ఉమ్. ఇవి సాధారణంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక తదనంతరం పూజలో భాగంగా ధూపము, దీపము, నైవేద్యం. ధూపం విషయంలో సుగంధ పరిమళమైనటువంటి ధూపములు, ఉమ్. ఘాటైనటువంటివి వాడకుండా. ఎందుకంటే అమ్మవారు సౌమ్య దేవత ఉమ్. కాబట్టి, ఈ సౌమ్య దేవత ప్రసన్నతనిచ్చేటువంటిది కాబట్టి ఆ అమ్మవారు అనుగ్రహించాలి అని అంటే ప్రసన్నంగా చక్కటి సువాసన కలిగినటువంటిది వాడాలి. ఉమ్. అంతే తప్ప ద్రవ్య. ఉగ్రదేవతలకి ఇచ్చినట్టుగా ఈ ఉండకూడదు. ఉమ్. ముఖ్యంగా ఈ ధూపంలో అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటిది మైషాచి ఉమ్. మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది. అది ఖచ్చితంగా ఉపయోగించుకుంటే ఉమ్. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఉమ్. ఇక నైవేద్య విషయంలో గనక చూసుకున్నట్లయితే ఉమ్. అమ్మవారికి ఏ రోజుకి అలంకారానికి ఆ రోజు అలంకారం ఏ విధంగానైతే దేవాలయాల్లో చేస్తుంటారో, ఏ రోజు అనగా మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధనే ప్రధానంగా మనం చూసుకుంటాం. కాబట్టి ఉభయ అవునండి. తెలుగు రాష్ట్రాలలో సంబంధించి ఆ కనకదుర్గ దేవాలయం విజయవాడ వాళ్ళు అందించినట్టు ప్రకారం ఏ నైవేద్యంలో ఏ రోజు చేయాలో ఆ నైవేద్యాలు కనుక చేసుకుంటే, ఏదో ఇంటి నిండా పెట్టాలని కాదు, మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి శక్తి కొలది చేయవచ్చు. ఏది లేదు, అటువంటిది లేదు అన్నారు అనుకోండి, అమ్మవారికి ఉమ్. పెరుగన్నం అన్న దధ్యోజనం అంటారు, మిరియాలు అవి వేసిన. శక్తి లేనటువంటి వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దధ్యోజనము, ఉమ్. బెల్లం పాయసము, ఉమ్. పులిహోర, ఇవన్నీ కూడా చేయవచ్చు. ఈ పులిహోరలో చేసేటువంటి విధానంలో కూడా నువ్వులతో చేసినటువంటిది, కొబ్బరి కూరతో చేసినటువంటిది, ఇవి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఉమ్. కాబట్టి అమ్మవారికి నైవేద్యాల విషయంలో శ్రద్ధ వహించాలి, శుచి శుభ్రతగా పాటించాలి. ఉమ్. ఇక అన్నిటికంటే ప్రధానముగా ఇల్లంతా కూడా పరిమళ భరితముగా ఉండాలి. అంటే సెంటు కొట్టమని కాదు, ఉమ్. ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యములతో ప్రధానముగా నింపుకోవాలి. ఉమ్. అయితే ప్రధానంగా మొదటి రోజనే కాదమ్మా, ఈ 9 రాత్రుల పాటు కూడా, అంటే దసరా విజయదశమి అయ్యేంత వరకు కూడా, ఉమ్. నవరాత్రులు మొత్తం కూడా
ప్రతిరోజు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసమే ఇల్లంతా కడుగుతారు కదా. అవునండి. కడిగిన తర్వాత మంచి శుభ్రమైనటువంటి నీటిలో కొంత గంగా జలము, గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు, నర్మదా నీళ్ళు, ఏదో ప్రముఖ నది నీళ్లు ఉంటాయి, ఆ నది నీళ్లు కొంత వేయడం. వేసిన తర్వాత అందులో గళ్ళ ఉప్పు, మెత్తటి ఉప్పు, అయోడైజ్డ్ కాదు, గళ్ళ ఉప్పు, అలాగే జాజికాయ, జాపత్రి పిండి చేసి అది, తర్వాత కుంకుమ పువ్వు, చక్కటి పసుపు, అలాగే గోఅర్కం అంటే గోపంచకం వేసి అంతా కలియెత్తి పెట్టి ఆ ముందుగా ఆ రోజంతా ఇల్లంతా శుభ్రపరుచుకుంటాం కదా, మళ్ళీ ఒక మారు పలుచడి బట్ట తడిపి మళ్ళీ ఒకసారి ఆ విధంగా చేస్తే దేవతా శక్తి ఆవహిస్తుంది. ఆవహించినటువంటి దేవతా శక్తి స్థిరంగా ఉంటుంది, మళ్ళీ వెళ్లకుండా. అసలు నెగటివ్ ఎనర్జీ పోవడం కోసం కూడా ఈ ప్రక్రియ ప్రతిరోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది, ఉదయము సాయంత్రం. అప్పుడు ఏమైపోతుందంటే ఒక 2 రోజులు చేసి చూసిన తర్వాత ఇల్లంతా కూడా ఏదో ఒక శాంటిటీ, ఒక పవిత్రత, ఒక ప్రశాంతత, ఒక ఆనందం. చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులందరూ సహకరించడం మొదలు పెడతారు. ఇవన్నీ ఈ వాతావరణం అంతా దైవిక వాతావరణం కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకోవాలమ్మా. తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా తాంబూల ప్రీతి కాబట్టి ఖచ్చితంగా తాంబూలం అనేటువంటిది అమ్మవారికి పెట్టాలి. ఆ తాంబూలాన్ని కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. 10 రోజులకు సరిపడా అది కూడా సిద్ధపరచుకోవాలి. శక్తి ఉంటే, ధనవంతులైతే ప్రతిరోజు ఒక ముత్తైదుని ఒక రూపంగా, మొట్టమొదటి బాలా త్రిపుర సుందరి రూపం కాబట్టి అమ్మాయిని 9 ఏళ్ల లోపల ఉన్న అమ్మాయిని పిలిపించి బాలాగా వచ్చి అమ్మాయిని చక్కగా బట్టలు పెట్టి అమ్మాయికి పాద ప్రక్షాళన చేసి అమ్మవారి లాగానే పూజించుకోవాలి. తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని భావన చేసి ఆ యొక్క వ్యక్తికి చక్కగా వస్త్రములు, దక్షిణ, ఇంట్లో భోజనం పెట్టడం చేయొచ్చు. శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు ప్రధానంగా 10వ రోజున, విజయదశమి రోజున 3 ముత్తైదులైనా కానీ కనీసం, లేదా ఒక్కరికైనా కానీ పిలిపించి ఆ ముత్తైదుకి సంబంధించినటువంటి, అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు, పూజలో వాడినటువంటి వస్తువులు ఇవ్వవచ్చు, దానం చేయవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ప్రసన్నురాలు అవుతుందమ్మా. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. ఇంకా చెప్పాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. సాధ్యమైనంత మేర మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎల్లప్పుడూ కూడా 22వ తారీఖు నుంచి మొదలుకొని విజయదశమి అయ్యేంత వరకు కూడా ఎప్పుడూ కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, వంట వండుతున్నా, స్నానం చేస్తున్నా, ఇలా ఏది చేస్తున్నా, ఒక్క కాలకృత్యాదులు తీర్చుకునే సమయంలో తప్ప, స్నాన అశౌచ సమయంలో, దంతధావనం, ఈ 3 సమయాల్లో తప్ప ఎప్పుడు కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే. వంట వండుతున్నా, మామూలు రోజుల్లో వంటకి ఇలా నామజపం చేస్తూ వండి అమ్మవారికి ఇచ్చిన నైవేద్యం పెట్టుకున్నటువంటి పూజించడం ఎంతో అమృతంగా ఉంటుంది. ఇంకా జుట్టు విరబూసుకొని ఉండకూడదు. తలస్నానం ప్రతిరోజు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మొదటి రోజు తలస్నానం చేయవచ్చు. స్త్రీ వరకు మనకు చెప్పబడినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము నిద్ర నుంచి లేవగానే నీళ్లు చల్లుకుంటేనే స్నానం చేసిన ఫలితం. పురుషుడికి మాత్రం ప్రతిరోజు స్నానం ఆచరించాలి, తలస్నానం. పైగా ఈ 9 రోజుల పాటు అతి పవిత్రముగా దాంపత్యం లేకుండా ఉంటారు కాబట్టి ప్రతిరోజు స్నానం చేయాల్సిన అవసరం అయితే లేదు. వాస్తవానికి శాస్త్ర ప్రకారం చేయగలిగే ఓపిక, శరీరం సహకరిస్తే చేయవచ్చు, చేయకపోయినా తప్పులేదు. కానీ లేవగానే కొన్ని నీళ్లు, పుండరీకాక్ష అనుకుంటూ 3 సార్లు అనుకుంటూ శిరస్సులో చల్లుకుంటే చాలు. ఇలా ఈ విధంగా ప్రతిరోజు కూడా నిర్మలమైన మనస్సుతో దాంపత్య జీవితానికి, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ చక్కగా చేసుకోవాలమ్మా. ఇది ఈ నియమాలు పాటించాలి. ఆహార నియమాల్లో ఏమైనా ఉన్నాయండి? అంటే ఇవి ఖచ్చితంగా తినకూడదు ఈ నవరాత్రుల్లో అంటే ఏమైనా? ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి సంబంధించి, అంటే రజోగుణాన్ని పెంపొందించే ఆహారాలు, మద్యము, మాంసము తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు, అస్సలు వాడకూడదు. కాబట్టి శాంతపరిచే గుణాలు, సౌమ్యంగా ఉండేటువంటిది, సాత్వికమైనటువంటి ఆహారమే భుజించాలి. మసాలాలు ఇవన్నీ వాడకూడదమ్మా. ఈ 9 రోజుల పాటు పూర్తి శాకాహారం అనేటువంటిది ఉంటే అమ్మవారు చాలా ప్రీతిగా పాత్రలు అవుతుంది. కలశం ఖచ్చితంగా సిద్ధపరచుకోవాలా అండి? ఖచ్చితంగా పెట్టుకోవాలా మేము? ఎందుకంటే మొదటిసారి చేసే వాళ్ళు ఉంటారు, మేము ఈసారి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాం అండి దీక్షగా, మరి ఖచ్చితంగా కలశం పెట్టాలా అని అడుగుతారు గురుగారు. మరి
పూర్వకాలంలో పటాలు కానీ విగ్రహాలు కానీ లేవు కాబట్టి జ్యోతిగా ఆరాధించేవాడు. తదనంతర కాలంలో నీరు ఉన్న చోట దైవం ఉంటుందని సూక్తి. కాబట్టి కలశంలో నీటిని నింపి అందులో పూర్ణ ఫలము, కొబ్బరికాయని పూర్ణ ఫలం అని అంటారు. కారణం ఏంటంటే బ్రహ్మాండమంతా అందులోనే ఉంది. బ్రహ్మాండానికి స్వరూపమే కొబ్బరికాయ. అందుకనే ఈ యొక్క భూమండలాన్ని బ్రహ్మాండాన్ని దానం చేయాలంటే ఎవరికి శక్తి కాదు కాబట్టి కొబ్బరికాయ దానం చేస్తే బ్రహ్మాండాన్ని దానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. అందుకనే సమస్త బ్రహ్మాండము ఆ కొబ్బరికాయ స్వరూపంగా అని కాబట్టి సకల దేవతా స్వరూపం కాబట్టి ఏ పూజ చేసినా పూర్ణ ఫలం కలశము, కలశం మీద కలశం లోపల కొన్ని ఆ పత్రములు పంచపల్లవాలు, దాని మీద కొబ్బరికాయ. అయితే కలశాన్ని పెట్టుకునేటువంటి అవకాశం ఉండగలిగి అంటే దాన్ని నిలుపుకోగలగాలి. అంటే ఏంటి, కలశం అనేది పెట్టిన తర్వాత మొట్టమొదలు ఆవాహన ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఈ ప్రాణప్రతిష్ఠ మంత్రము మామూలుగా చూసే పుస్తకాల్లో దొరకదు. మామూలుగా పూజా పుస్తకాల్లో దానికి ఒక మంత్రం, అందుకనే పూజారిని ఆ విధంగా నియమించుకునేవాళ్ళు. చాలా మంది సాధారణంగా ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని ఇవ్వరు. అందుకనే ఎవరైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అనగా పూజలో భాగంగా అమ్మవారిని ఆ కలశంలోకి ఆవాహన చేసి వెంబడే తమలపాకుని ఇలా తమలపాకు అగ్రభాగం అంటే తొడిమలు ఇక్కడ పెట్టుకొని ఈనెలు అక్కడ ఉండాలి. అప్పుడు ఇలా తమలపాకు పెట్టుకొని దాని మీద ఇలా చెయ్యి వేసి బొటన వేలు పెట్టి ఇలా కలశం ఆనించి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని విన్న ఆ సమయంలో ఆ విధంగా శ్రవణం చేసిన లేదా ఈ మంత్రాన్ని చెబుతూ ఆ విధంగా క్రియ చేసుకున్న సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ అమ్మవారు వచ్చేసేస్తుంది. అమ్మవారి ధ్యాన శ్లోకం ఏదైనా కానీ ఇష్టమైనటువంటి అమ్మవారి ధ్యాన శ్లోకం, లలిత అమ్మవారి ధ్యాన శ్లోకం చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ మంత్రం ఓం అసనీ తే పునరస్మా సుచక్ష పునః ప్రాణమిహనో తేహి భోగం జోక్వస్యేమ సూర్యముచ్చరం తమనమతే మృళయానః స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే. ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని చదవలేని వాళ్ళు మేము సరిగ్గా విన్నామో లేదో అని చెప్పి సందేహం ఉంటుందమ్మా. అటువంటి వాళ్ళకి ఏమీ లేదమ్మా. భావన ఇక్కడ మంత్రంలో అర్థమే కదా మనం చేసేది. మన భావన మన అర్థం అమ్మవారికి. అంటే ఏంటి, ఆ విధంగా తమలపాకు పెట్టి ఎంతో ప్రేమగా ఆహ్వానం చేస్తే వచ్చావమ్మా, నిండుగైనటువంటి హృదయంతో కరుణా హృదయంతో వచ్చావు, నేను చేసే పూజలో నిక్షిప్తమై ఉన్నావు కాబట్టి నీ అద్భుతమైనటువంటి దేవతా శక్తి ఇక నుంచి నా పూజ పూర్తి అయిపోయి ఇక చాలమ్మా నీ పూజ పూర్తి చేసుకున్నాను అనేంత వరకు ఆ ప్రాణశక్తి ఈ కలశంలో, నీ దివ్యశక్తి కలశంలో ఉండే విధంగా కరుణించు మాత అనే భావాన్ని తలుచుకొని ఆ విధంగా చేసిన చాలమ్మా ప్రాణప్రతిష్ఠ అవుతుంది. ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ. వీడియో సేవ్ చేసుకుంటే మీరు అన్నది వింటూ అలా చేసుకున్న ప్రాణప్రతిష్ఠ. తర్వాత ఈ ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా త్రికాలాలలో కనీసం ఉదయం లేదా సాయంత్రం అయిన సంధ్యా సమయంలో ఈ సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు పంచోపచార విధానంగా కలశం పెట్టుకుని ఆనవాయితుంటే ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ చాలా మందికి కలశం ఏదో పెట్టుకుంటారు, పూజ చేసుకుంటారు. కానీ ప్రాణప్రతిష్ఠతో కూడుకున్న ఉన్నప్పుడు 9 రోజులు చేయగలిగే శక్తి ఉంటే 9 రోజులు చేయవలసిందే. ఇక మళ్ళీ ఉద్వాసన ఆఖరి రోజున ఉద్వాసన మంత్రంతో చెప్పాలి. అలాగే అఖండ దీపం కూడా వెలిగిస్తారండి. ఇది కూడా నియమమా, ఖచ్చితంగా ఉండాలా లేకపోతే వారి ఇష్టమేనంటారా? ఎవరి ఇష్టానుసారం. ఎందుకంటే అఖండ దీపము అనేటువంటిది ఆ 9 రోజులు పూజ చేసుకుంటూ ఉంటే దేవతాశక్తిని ఆహ్వానం చేసినప్పుడు అఖండ దీపం ఉందనుకోండి, ఆ దేవతాశక్తికి కూడా మార్గం. అఖండ దీపం ఉన్న చోట ఏ యొక్క నెగిటివ్ ఎనర్జీ పాస్ కాదు. ఖచ్చితంగా రాక్షస గణం ఆ ఇంట్లో ప్రవేశించదు. దేవతాశక్తికి చిహ్నం. అందుకనే మీరు గమనించుకుంటే అనేక దేవాలయాల్లో అఖండ దీపారాధన ఉంటుంది. కాబట్టి ఈ దీపం వెలుగుతున్నంత వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో పాస్ కాదు. ఖచ్చితంగా అంటే వారి ఇష్టము, వారి శక్తి కొలది. కానీ ఈ 9 నవరాత్రుల పాటు ఖచ్చితంగా దీపం వెలుగుతూ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకోవాలి. పోకుండా ఒత్తి అనేటువంటిది ఎప్పుడు కూడా దాన్ని కాపాడుతూ ఉండాలి. ఇక ఖచ్చితంగా అందరికి వచ్చేటువంటి సందేహం, నవరాత్రులు చక్కగా చేసుకుందామని ప్రారంభించామండి, అశౌచం వచ్చింది, ఏం చేయాలి? ఈ అశౌచం అనేటువంటిది సాధారణంగా అనేక రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో రక్త సంబంధీకులు ఎవరైనా మరణించినా ఈ అశౌచం వస్తుంది. ప్రారంభించిన తర్వాత ఏం చెయ్యాలి అనేటువంటిది. బాగా దగ్గరైనటువంటి రక్త సంబంధీకులు ఒకే
అన్నదమ్ముల పిల్లలు ఉమ్, 11 రోజులు ఉంటుంది. ఉమ్, మేనమామ లేదా మేనత్త ఉన్నప్పుడు పక్షిని అంటే 1.5 రోజులు లేదా 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో. ఉమ్. కాబట్టి మొదలుపెట్టిన తర్వాత ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేం. అంతే కదండి. కాబట్టి దాన్ని అవకాశం ఉంటే వచ్చే సంవత్సరంకైనా చేసుకోవచ్చు, లేదా కనీసము ఈ మైల తీరిన తర్వాత 3 రోజులో 1 రోజు అయినా కానీ శుద్ధి అవుతారు కదా, ఉమ్, అప్పుడైనా చేసుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఇంకొక రకమైనటువంటి ఆశౌచం ఏంటంటే ప్రధానంగా స్త్రీలకి సహజంగా వచ్చే ఋతుస్రావం. అవునండి. కాబట్టి పూజ ప్రారంభం చేసిన తర్వాత స్త్రీ ఋతుమతి కనుక అయితే ఉమ్, ఆ సంబంధించి ఆ స్త్రీ ఆ దేవతా పరిసరాల్లో తిరగకుండా ఆ 3 రోజులు పూర్తిగా దూరంగా ఉండి ఉమ్. ఇంట్లోని వ్యక్తులు పూజాది కార్యక్రమాలు చేయగలిగితే చేసుకోవచ్చు. ఓ కానీ ప్రస్తుత కాలంలో ఆ, కుటుంబ సభ్యులు అందరూ ఆ సంబంధించినటువంటి పాటించలేకపోవచ్చు. ఎందుకంటే ఋతుమతి అయినటువంటి స్త్రీ మళ్ళీ వంట చేసే అవకాశం రావచ్చు. ఉమ్, అటువంటిప్పుడు ఆ వంట చేసి వంటింట్లో ఉన్నప్పుడు ఆ అమ్మవారికి పెట్టే నైవేద్యం కానీ పూజా మందిరాల్లో అక్కడే చాలా చేస్తారు మటుకు కాబట్టి. వంటింట్లోనే ఉంటుండే చాలా ఇప్పుడు మంది. చాలా మందికి అలా అదే కాబట్టి సమస్య అండి. అటువంటి ఋతుమతి అయి ఉండి అన్ని ముట్టుకోగలిగేటువంటి స్థితి కనుక ఉంటే ఇక అక్కడితో పూజ ఆఫ్ చేయడం మంచిది. ఉమ్, లేదు అవకాశం ఉంది, దూరంగా ఉండగలుగుతాం, మాకే ఇబ్బంది లేదు, మాకు ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, నా భర్తో లేకపోతే నా సంతానమో చేస్తారు అనుకున్నప్పుడు ఉమ్, అన్ని నైవేద్యాలు కూడా వాళ్ళే వండుకొని చేసుకోగలిగితే మంచిది. కానీ ఆ దేవతా పూజ పరిసర ప్రాంతాల్లో కనీసము ఆ ఋతుమతి అయినటువంటి వెళ్ళొద్దండి. స్త్రీ తాకిన గాలి కూడా ప్రవేశం చేయకూడదు. అంటే అసలు ఆ రూమ్లో దేవతా మందిరంలో రాకుండా చూసుకోగలిగితే మంచిది.